హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అమరావతి రాజధానికి సంబంధించిన మరొక తాజా అప్డేట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది అమరావతి నిర్మాణంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో ఒకటైన E5 రోడ్ నిర్మాణం. అసలు ఈ E5 రోడ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, దాంతోపాటుగానే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే విషయాలైతే ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ E5 రోడ్ ఏంటి అని చూసుకుంటే, అమరావతి మాస్టర్ ప్లాన్లో చాలా ముఖ్యమైన ఈస్ట్ కోస్ట్ కారిడార్లోని రోడ్లలో ఈ E5 రోడ్ అనేది ఒకటన్నమాట. సో ఈ రోడ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు, దాంతోపాటుగానే రెసిడెన్షియల్ జోన్స్, అలాగే ఫ్యూచర్ కమర్షియల్ ఏరియాలని కనెక్ట్ చేసేలా అయితే డిజైన్ చేస్తున్నారు. దాని ప్రకారమే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అలాగే మెయిన్గా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఐకానిక్ టవర్స్కి, HOD టవర్స్కి, దాంతోపాటుగానే AS బంగ్లాలు, దీంతో పాటుగానే ఇతర ముఖ్యమైన భవనాలకి ఈ రోడ్ అనేది చాలా కీలకంగా మారుతుంది. అందుకే ఈ E5 రోడ్ ప్రోగ్రెస్ అనేది అమరావతి అభివృద్ధికి స్పీడ్ మోడ్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న పనుల విషయానికి వస్తే, గ్రౌండ్ లెవెల్కి సంబంధించిన అప్డేట్స్ ప్రకారం ప్రస్తుతం అయితే కనుక సెక్షన్ వైజ్ పనులు అయితే చాలా స్పష్టంగా కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే ఎర్త్ వర్క్కి సంబంధించి రోడ్ లెవెలింగ్, దాంతోపాటుగానే ఎంబాంక్మెంట్ పనులు అయితే చాలా వేగంగానే జరుగుతున్నాయి. అలాగే ఇంకా E5 రోడ్ని అయితే చాలా వైడ్గా చేసేందుకు ఫార్మేషన్ పనులు అయితే చేస్తున్నారు. అంటే ఈ E5 రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యూచర్ ట్రాఫిక్ అవసరాలకి తగ్గట్లుగానే డిజైన్ చేశారు. సో దాని ప్రకారమే ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అలాగే వీడియోలో మనం చూడగలిగితే రోడ్ వెడల్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఫ్యూచర్ ట్రాఫిక్కి అనుగుణంగా రోడ్ని అయితే డిజైన్ చేశారు. సో ఈ స్టేజ్ పూర్తయ్యాక ఏంటంటే క్రష్ మెటల్, WMM ఇంకా బిట్మెన్ లేయర్లు అయితే వస్తాయి. అంటే ఇది ఓన్లీ రోడ్ మాత్రమే కాదు, అంటే రోడ్డు పక్కన స్మార్ట్ వాటర్ డ్రైనేజ్, అలాగే అండర్ గ్రౌండ్ డక్ట్స్ కోసం స్థలం అయితే రెడీగా పెట్టారు. ఇదెందుకు అంటే వర్షం వచ్చినా కూడా రోడ్స్ అనేవి పాడైపోకుండా ముందుగానే ఇన్ఫ్రా అనేది రెడీ చేసి పెట్టుకున్నారనమాట. అలాగే కొన్ని చోట్ల డైమండ్ జంక్షన్ పాయింట్స్కి సంబంధించిన ప్రైమరీ లెవెల్ పనులు కూడా మొదలయ్యాయి. దాంతోపాటుగానే ఫ్యూచర్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసం ప్రిపరేషన్ పనులు అయితే చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అమరావతి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం భారీగానే బడ్జెట్ అనేది విడుదల చేయడం జరిగింది. రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రా, అలాగే హౌసింగ్ ప్రాజెక్ట్స్, వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ E5 రోడ్ లాంటి ముఖ్యమైన రహదారులన్నిటికీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అలాగే మనం వీడియోలో గమనిస్తే కనుక హెవీ మిషనరీ, JCBలు, రోలర్లు ఇవన్నీ కూడా సైట్లో చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఈ E5 రోడ్డు పూర్తయితే మాత్రం ట్రాఫిక్ కనెక్టివిటీ అనేది చాలా మెరుగుపడుతుంది. అలాగే అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలకి మనం వేగంగా చేరుకోవచ్చు. దీంతో పాటుగానే రియల్ ఎస్టేట్, అలాగే కమర్షియల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఫైనల్గా చెప్పాలి అంటే అమరావతి అనేది ఒక ప్లానెడ్ క్యాపిటల్ సిటీగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మనం గమనించిన విషయాలు ఏంటంటే, ఈసారి అమరావతి రోడ్లన్నీ కూడా ఒక ప్లానెడ్ క్యాపిటల్ సిటీ స్టాండర్డ్లో అయితే నిర్మిస్తున్నారు. వెడల్పైన డ్రైనేజ్, అలాగే అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రా, దాంతోపాటుగానే జంక్షన్ ప్లానింగ్, సో ఇవన్నీ కూడా ఒకేసారి డిజైనింగ్లో ఉన్నాయి. సో ఇదంతా కూడా E5 రోడ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అప్డేట్ అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.